ఏంట్రా? పంచర్ రా. ఓ అరే సింహగాడు రా. రేయ్ వాడు ఖచ్చితంగా మన కోసం వస్తున్నాడు రా. అయితే ఆనే లిఫ్ట్ అడుగుదాంరా. నీ అబ్బా వాడు దొరికే ఉంటే కథ మళ్ళీ ఫస్ట్ సీన్కి వస్తుంది. రేయ్ డాబాలకు పదండి రా. సూట్కేస్ తీసుకో. అమ్మో మళ్ళీ వస్తున్నాడు రా. పారిపోదాం. రేయ్ మీరు ఇక్కడే ఉండండి, వాడికి బ్లేడ్ వేసి వస్తాను. ఓ జెడ్ స్టార్ నువ్వు ఇక్కడే ఉండు. సిగ్గేస్తుంది బాబు. ఆ సిగ్గే నాకు మండేది. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు? దీనికి ఏమైంది? ఇదిగో నా ప్యాంట్ ఆరిపోయిందాక నువ్వు పారిపోవద్దు. ఉఫ్, ఉఫ్. ఎలా పారిపోదాం? టైర్ మారుద్దామా? అక్కర్లేదు, జీపే మారుతాం. మరి కీసు? సాంగ్ జరుగుతున్నప్పుడు సింహం గడి జేబులో నుంచి కీసు కొట్టేశా. యు ఆర్ గ్రేట్ రా బ్లేడ్, యు ఆర్ గ్రేట్. ఎక్కండి కమ్ ఆన్ ఎక్కండి. త్వరగా. ఆపేటేంటి? సింహంగా దేవుడు. దా ఎక్కండి. త్వరగా ఎక్కండి. ఏయ్ దిగు. దిగకపోతే దింపుతా. ఓ దిగుతాం, దానికి గల్లు ఎందుకు? సూట్ కేస్తే సూట్ కేసు ఏం చేసుకుంటావురా? కావాలంటే పర్స్ తీసుకో, గోల్డ్ తీసుకో, చైన్ తీసుకో. పెట్టి. చూడటానికి కమెడియన్ లా కనిపిస్తున్నానేమో గానీ సీరియస్ అయితే షిండే కంటే పెద్ద విలన్ని. యు నో దట్? తొక్కేం కాదు, వెళ్ళి తీసుకురా. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. అయితే తీసుకురా. అరే తీసుకురా. ఏయ్, అరే, ఆగు. మర్యాదగా చెప్తున్నాను. అరే ఆగు. వదలు, వదలు. అరే వదలు. అక్కడ ఎవరు తన్నుకుంటున్నట్టు? తన్నుకోవడం కాదు, తంతున్నారు. మా బావనారు కొడుతున్నారు. ఆపవా. ఇప్పుడు మా బాబుని కుడుతున్నా ఆగే పొజిషన్ లేవు. అయ్యో ప్లీజ్, నా కోసం, మా అక్క కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం. సరే సరే రేయ్ ఆపండి. ఈ టైంలో వీళ్ళు వస్తున్నారండి. కొంపదీసి వీళ్ళ సూట్ కేసు కొట్టేసానని తెలిసిపోయిందా ఏంటి? ఎందుకు కొడుతున్నారు? మా సూట్ కేసు పట్టుకు పారిపోతున్నాడు. మీ సూట్ కేసు ఎలా అవుతుందండి? అదిగా సార్, సూట్ కేసులు పోలిన సూట్ కేసులు ఉండవా? ఇలాంటి సూట్ కేసు మీ దగ్గర ఉంది, అది పోయింది. అది ఇది ఒకటి అవుతా? ఇది నాది కాదు, మాది. సరే సరే ఓ పని చేయండి, అందులో ఏముందో నువ్వు చెప్పు, మీరు కూడా చెప్పండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఎవరికి సంబంధించిన సామాన్లు ఉంటే ఆ పెట్టి వాళ్ళదే. ఓపెన్ చేశాక ఎవరిదైతే మాత్రం ఏ లాభం? ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అయితే కొట్టుకు చావండి. అయ్యో బాబ్జీ, నా కోసం, మా అక్క కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం. నువ్వు ఆపవే తల్లి, నా కోసం, జేపీ కోసం, విపి. నమస్కారం సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రాణి అర్చన మీరు పెట్టి చూసుకోండి. రే రండిరా. కాల్చటం మొదలు పెడితే ఎవడాపమన్నా ఆపను. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను రా. కాల్చడానికి అందులో బుల్లెట్లు లేవు. బుల్లెట్లు లేవా? చెప్పానుగా. అయ్యో అరే నాకు ఇచ్చేరా. రే బాలు ఇదిగో. రేయ్, పట్టుకోండి రండి. ఎవరా? రేయ్, లాగరా, లాగండ్రా. రేయ్, విప్పి, విడిపే. గట్టిగా లాగు. రేయ్, పట్టుకో. పుని. ఇంతసేపు నేను మోసింది బాంబునే. దాని మంగళగౌరి వ్రతం వర్కౌట్ అవ్వబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నేను ఎప్పుడు అయిపోయాను బాబోయ్. హలో, చెప్పినట్టే ఆ పొలం బేరం చేసేసాను రా. ఆహా చేసావా? నీ పేరు మీదే 5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. ఓహో ఇచ్చావా? అయితే ఓ పని చేయరా, అది నువ్వు కొనుక్కోరా. నువ్వు కొనుక్కో. సరే హలో. బావా ఆగు. ఆగను, నేను రాజమండ్రి రాను తల్లి. బావలేడు బొక్కలేదు. ఎక్కువ. ఏయ్ ఏంటి కళ్ళగంటున్నావా? అవును, ఈ ఊరు రాసాలాంటిది. లేవయ్యా హైదరాబాద్ వచ్చేసింది. హే గర్ల్స్ వచ్చేసా.
చిచ్చి కుడికాయలు ఎడతాం బెటర్ యా ఈ టైంలో మన శివగాడోళ్ళు జలదరించి ఉంటది ఏయ్ ఆ? పెట్టావు నీ బాబు మోసుకొస్తాడా తీసుకా రామేశ్వరంలో శనేశ్వరం తప్పనట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎందుకే బాబు ఛే. హాయ్. Yes. అమ్మాయిలంటే ఇలా ఉండాలి ఇదే మన ఊళ్ళో అయితే నా అదెళ్ళాడు బాబుతో చెప్పేదాడు కత్తట్టు పరిగెట్టుకు వచ్చేవాడు ఎక్స్క్యూజ్ మీ జూబ్లీ హిల్సా కాదు నంది హిల్స్ ఓ ఇడియట్. సంటిగాడి ప్రేమ కదా మేము చూసాంలా ఆ సినిమా ఇదిగామా ఇక్కడ దగ్గరలో మంచి 5 స్టార్ హోటల్ ఏమైనా ఉందా ఎందుకు టీ తాగుదామని ఏ మా హోటల్లో టీ తాగరా? అయ్యి బాబోయ్ ఇక్కడ దీన్ని హోటల్ అని పిలుస్తారా సర్లే ఏదో టీ సార్ పాస్కి వెళ్తాం కొంచెం చూస్తారా? అయ్యి బాబోయ్ ఇక్కడ ఒకటి పాసుకెళ్తే ఇంకోటి చూడాలా అది కాదు సార్ నేను చూడమని పెట్టి సార్ అర్జెంట్ సార్. అలా చెప్పు ఊరికి కొత్త అవును సార్ పిడుగురాలు సార్. నేను కూడా కొత్త మరి చూడని సాగిలా ఉన్నాను ముక్కు ముఖం తెలియని నన్ను నమ్మి వెళ్తున్నావు నేను సూట్ కేసు కొట్టేస్తే భలేవారు సార్ ఆ మాత్రం తెలీదా మిమ్మల్ని చూస్తుంటే పెట్లు కొట్టేసే వాళ్ళు ఉన్నారా? అది నాకు తెలుసులావా జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను నువ్వు వెళ్ళి నేను చూస్తుంటానులే థ్యాంక్ యూ సార్. టీ ఏది ఏమే టీ ఇవ్వా ఇస్తున్నాను సార్, ఇదిగోండి ఆ? ఆహా. Thanks, సార్. sir. సార్ అది టీ సార్. ఇది టీయా వేణీళ్ళు అనుకుని చేయగలిగా సార్ చాలా థ్యాంక్స్ సార్. నీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తలేదు నువ్వు ఇది చూసుకో నేను పోసుకొస్తా సార్ త్వరగా రండి సార్ నేను బయలుదేరాలి. పోనీ ఇక్కడ పోసానా అయ్యో బాత్రూంలో సార్. అది కొత్తగా వచ్చాం కదా ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు పేపర్ బాగుందా అది న్యూస్ పేపర్. మేము టిష్యూ పేపర్ అనుకున్నాంలే ఏడీడు ఏమా ఇప్పుడు దాకా ఇక్కడ పొట్టోడు నుంచున్నాడు ఎక్కడికి వెళ్ళాడు నా టీని ఏళ్ళు నెలవుగా వెళ్ళి ఎత్తుక్కో. అయ్యి బాబోయ్ పొట్టే ఇదిగో పొట్టే ఏమంటే పొట్టే సార్ ఏం జరిగింది సార్? ఓ మెంట్లోడు ఆడు పెట్టు అనుకున్నా పెట్టట్టు పడండి ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి సార్, అప్పుడు కదా తెలుస్తుంది ఆడు మెంటోడో కాదో. చచ్చా పద్ధతి కాదండి ఏం తప్పులేదు సార్, ముందు పెట్టి ఓపెన్ చేయండి. ఆడు మీ పెట్టి పట్టుకుపోయాడు కదా. పెట్టి ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందండి అచ్చా బాబోయ్ ఈడి మెంటల్ ఫెయిల్ ఏంటండి చాలా ఇంటెలిజెంట్ ఫెయిల్ ఈడి పిడుగురాళ్ళ అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి రాళ్ళెట్టు కొడతాడనా ఇంతకీ మీ పెట్టో డబ్బు ఏమైనా ఉందా? డబ్బులు పోయినా పర్వాలేదండి ఆ పెట్లో మా ఫ్రెండ్ శివగారి అడ్రస్ టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఉన్నాయండి అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి పోనీ టెలిఫోన్ నెంబర్ అని గుర్తుందా? లైట్గా ఉందండి మీరు ఆలోచిస్తారండి, ఎస్టీడీ బుద్ధులు మాట్లాడుకుందాం రండి. ఏమంటే థ్యాంక్స్ అండి మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడండి మధ్యలో నన్ను వదిలే మళ్ళీ ఇదే పాట పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేమంటారా? అన్నాను కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్ మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు టైం అవుతుంది బయలుదేరండి. మరి కృష్ణుడు ఇందాక నేను కుర్రాన్ని పంపించానే చాలా మంచివాడు ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేవాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. చిలక నీ ప్రాణం నా చేతిలో ఉంది, అయిపోయావే నువ్వు. నేనే హీరో నేనే. కొంచెం క్యాష్ అడ్జస్ట్ చేసి. అమ్మ మిత్రద్రోహి, నా మందు తాగి నాకే పిస్కెట్టేస్తావా? ముందు ఆణ్ణి కాదురా నీ సంగతి చూడాలి. మన డబ్బు వచ్చిన తర్వాత నన్ను సినిమాగా పెట్టి నన్ను హీరో చేస్తారు. అప్పుడు ఒక్కడే చూసుకోవాలరా. హీరో వచ్చారండి, పరిగెట్టండి, పట్టుకోండి. దొంగ రాబరీ సునామీ బీర్ బిల్ 90,000. బియర్ యా యు సెడ్ ఆల్ ఫ్రీ. యా. ఓ 1 మినిట్.
ఇతను ఎవరితను తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నాడు. ఇదో మాస్టర్ ఇట్రండి. చెప్పండి. ఇప్పుడు ఇది ఫ్రీ అది ఫ్రీ మందు ఫ్రీ అని చెప్పి 90,000 బిల్లు అంటాడేంటి? అవును, మందుకు డబ్బులు కట్టాలండి. సర్వీస్ ఫ్రీ. సర్వీస్ మాత్రం ఫ్రీయా? ఇప్పుడు బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. 4 బిగుతారా? మీరు బయలుదేరండి. చంద్రబాబు నాయుడు భలే చెప్పావయ్యా, బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. అలా జరగకూడదు. 1 minute. చెప్పు అన్న. అర్జెంటుగా నా అకౌంట్లో ₹1,00,000 ఇయ్యి. లేకపోతే వీళ్ళిద్దరు నన్ను పీకేటట్టున్నారు. ఇక్కడ వచ్చి పీకేది ఏముంది కానీ ఆనే ఉండు. కంపెనీ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఓకే. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం. దందాలు సెటిల్మెంట్లతోటే సగం జీవితం సంక్రాంతికి పోయింది. ఫస్ట్ టైం నేను చూడంగానే ఏదో తెలియని అనుభూతి. నిన్న నువ్వు చేసిన సహాయానికి నేను ఫ్లాట్ అయిపోయాను. అందుకు కృతజ్ఞతగా ఆ రుణం ఎలా తీర్చుకుంటున్నానో తెలుసా? తెల్ల చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. నీ వెనుకే తిరిగే కనులే